పిగ్మెంటేషన్, మంగు మచ్చలు ఈ ప్రాబ్లం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. అయితే దీనికి చాలానే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు డాక్టర్ దీపా గారు ఫ్రమ్ దీపా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. మన స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది లైట్కి? కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటారు, కొంచెం అలా వెళ్ళి రాగానే నల్లగా అయిపోతున్నారు. కొంతమందికి ఏమో కొంచెం తిరిగి వచ్చినా ఏమవ్వదు. అన్నిటికీ ఒకటే క్రీమ్ ఇచ్చేసి అందరికి ఒకటే ఫేషియల్ చేసేసి పంపించేసాం అనుకోండి, ఇంకా వర్స్ అవ్వడం ఉంటుంది అనమాట. మెడికల్ షాప్ వాళ్ళు ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ అమ్మేస్తుంటారు, పార్లర్ వాళ్ళు చిన్న చిన్న డబ్బాల్లో నింపేసి స్టిరాయిడ్ క్రీమ్లు అమ్మేస్తుంటారు. సో వాడినన్ని రోజులు కొంచెం బాగా, అది కూడా సూడో వైట్నెస్, అది నిజమైన వైట్నెస్ కాదు, వాళ్ళ కలర్ కాదు అది. దానివల్ల ఏమవుతుందంటే అన్ని రోజులు వాడతారు, తర్వాత ఆపగానే చాలా ప్రాబ్లం వస్తుంది, వాడేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మ్యామ్, ఎందుకు స్కిన్ కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు అదంత ఈజీగా తగ్గుతుంది? మీరు పార్లర్కి వెళ్ళండి, దేనికంటే మేకప్ వేయించుకోవడానికి, లేకపోతే థ్రెడ్డింగ్లు ఇలాంటివి చేయించుకోవడానికి. కానీ రియల్ స్కిన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, పింపుల్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఫేస్ వచ్చింది అనుకోండి, డర్మటాలజిస్ట్ని అప్రోచ్ అవ్వండి, ఎందుకంటే మీ సేఫ్టీ గురించి. అయితే మరి పిగ్మెంటేషన్ వచ్చింది, పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? అన్ని రకాల, చాలా రకాల లేజర్స్ ఉన్నాయి, ఒకటే కాదు, చెప్పాను కదా. ఏదైనా కొన్ని ఫుడ్స్ తీసుకోండి, మీ స్కిన్ బాగుంటుంది, పిగ్మెంటేషన్ కొంచెం తగ్గుతుంది, కంట్రోల్లో వస్తుంది, అట్లా ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? ఇప్పుడు వన్స్ ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాక మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుందా? ఫేస్కి ఎప్పుడు సోప్స్ పెట్టద్దు, మాయిశ్చరైజింగ్ చాలా ఇంపార్టెంట్. అండ్ సన్ స్క్రీన్ అయితే ఇండోర్స్ కూడా పెట్టాలి. ఇది ఏబిసి ఆఫ్ స్కిన్ కేర్. ఇది చేశారనుకోండి, ఇలా డర్మటాలజిస్ట్ విజిట్స్ తగ్గిపోతాయి. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో జనరల్గా చూస్తాం ఏంటంటే పిగ్మెంటేషన్, మంగు మచ్చలు ఈ ప్రాబ్లం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఏంటంటే ఇది ఒకసారి వచ్చిందంటే తగ్గదని చెప్తూ ఉంటారు, చాలా మొండిదని కూడా చెప్తూ ఉంటారు. అయితే దీనికి చాలానే అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. సో తగ్గించుకోవచ్చు అని చెప్తున్నారు వైద్యులు. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డర్మటాలజిస్ట్ డాక్టర్ దీపా గారు ఫ్రమ్ దీపా స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్. ఇది ఉప్పల్ స్టేడియం పక్కన ఉంది, ఉప్పల్లో ఉంది. సో మ్యామ్తో మాట్లాడదాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, ముఖాన్ని పాడు చేసే వాటిలో ముఖ్యంగా చెప్పుకుంటే పిగ్మెంటేషన్ గురించే చెప్తారు, మంగు మచ్చలు. మ్యామ్, ఏంటి మ్యామ్ ఈ మంగు మచ్చలు? వస్తే ఎందుకు తగ్గవు అసలు? హైపర్ పిగ్మెంటేషన్ ఆర్ మంగు మచ్చలు చాలా సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం. మన క్లినిక్లో వచ్చే వాళ్ళలో చాలా మంది 60% కన్నా ఎక్కువ లేడీస్ సఫర్ అయ్యేది, మెయిన్గా చాలా మానసికంగా ఫీల్ అయ్యేది పిగ్మెంటేషన్ గురించే. సో దీనికి చాలా రీజన్స్ ఉంటాయి. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ రీజన్ ఏంటంటే జెనెటిక్స్. మన స్కిన్ ఎలా రెస్పాండ్ అవుతుంది లైట్కి? కొంతమంది సెన్సిటివ్ స్కిన్స్ ఉంటారు, కొంచెం అలా వెళ్ళి రాగానే నల్లగా అయిపోతుంటారు. కొంతమందికి ఏమో కొంచెం తిరిగి వచ్చినా ఏమవ్వదు. అలా జెనెటిక్స్లో మెయిన్గా ఉంటుంది. ఇంకా ఈ మెలాస్మా, మంగు మచ్చలు అంటాం కదా, ఇక్కడ వస్తాయి, ఫోరెడ్ మీద వస్తాయి. దానికైతే జెనెటిక్ ఎక్కువ ఉంటుంది, ప్రిడిలిక్షన్ ఎక్కువ ఉంటుంది. తర్వాత హార్మోన్స్, తర్వాత వేరియస్ మెడిసిన్స్, కొన్ని మెడిసిన్స్ వేసుకున్నప్పుడు స్కిన్లో ఈ మంగు మచ్చలు లాంటివి కనబడుతుంటాయి. అది చాలా రీజన్స్ ఉంటాయి అన్నమాట. ఇంకోటి కొన్ని రకాల అంటే ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాం, అలాంటివి తీసుకున్నప్పుడు కూడా ఇవి వస్తూ ఉంటాయి. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి లేకపోతే కొంచెం వేరే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా మనం మంగు మచ్చలు చూస్తూ ఉంటాం అన్నమాట. థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళలో కూడా వస్తుంది. థైరాయిడ్ లో కూడా కొంచెం ఎక్కువ ప్రిడిలిక్షన్ ఉంటుంది. అంటే థైరాయిడ్ స్కిన్ ఇస్ వెరీ వెరీ సెన్సిటివ్, డ్రై స్కిన్. సో వాళ్ళు సన్ స్క్రీన్ పెట్టుకోకుండా ఎక్కడికన్నా వెళ్ళారనుకోండి, అప్పుడు కంపల్సరీ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది. సో పిగ్మెంటేషన్ మంగు మచ్చలే కాదు, ఏజ్ ని బట్టి వేరే వేరేగా వస్తూ ఉంటుంది. జనరల్ గా అందరికీ వచ్చేది నార్మల్ ట్యాన్. అది ఎండకి వెళ్ళొచ్చినా, బీచ్కి వెళ్ళొచ్చినా మొత్తం ఫేస్ అంతా బ్లాక్ అయిపోతుంటది. అది ఒక రకమైన పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్. ఇంకో రకమైన పిగ్మెంటేషన్ ఈ పిల్లల్లో వస్తుంది. అది ఆఫ్టర్ మనకి యాక్నే కానీ, అంటే పింపుల్స్ వచ్చిన తర్వాత వచ్చే మచ్చలు ఒక రకం అయితే, మంగు మచ్చలేమో మిడిల్ ఏజ్ లో వస్తుంటది, లేడీస్ లో, జెంట్స్ లో ఆఫ్టర్ 30 స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా స్పెషల్ పిగ్మెంటేషన్స్ ఉంటాయి, ఎల్పిపి అని, కాస్మెటిక్ డర్మటైటిస్ అని. ఇలా ఏమన్నా తప్పు మెడిసిన్స్ పెట్టుకోవడం వల్ల, లేకపోతే ఇలా తప్పు ఫేషియల్స్ అలాంటివి చేయించుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ లాగా కూడా కొన్ని రకమైన పిగ్మెంటేషన్లు వస్తూ ఉంటాయి. సో వీటన్నిటికీ ఏంటంటే డయాగ్నోసిస్
డయాగ్నోసిస్ ఇస్ ఇంపార్టెంట్. అన్నిటికీ ఒకటే క్రీమ్ ఇచ్చేసి అందరికి ఒకటే ఫేషియల్ చేసేసి పంపించేసాం అనుకోండి ఇంకా వర్స్ అవ్వడం ఉంటుంది అనమాట. కౌన్సిలింగ్ కూడా ఇంపార్టెంట్. ఎలా టేక్ కేర్ చేయాలి, స్కిన్ ఎలా చూసుకోవాలి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మంది చెప్తూ ఉంటారు మ్యామ్, మేము లైట్నింగ్ క్రీమ్స్ వాడాము, అక్కడికి వెళ్తే మాకు క్రీమ్ ఇచ్చారు, పెట్టుకున్న నాలో బాగానే ఉంటుంది కానీ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటుందని, అదేంటి? అది చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. అది టాపికల్ స్టిరాయిడ్ డ్యామేజ్డ్ ఫేసెస్ అనేది చాలా చూస్తున్నాం. మెడికల్ షాప్ వాళ్ళు ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ అమ్మేస్తుంటారు, పార్లర్ వాళ్ళు చిన్న చిన్న డబ్బాల్లో నింపేసి స్టిరాయిడ్ క్రీమ్లు అమ్మేస్తుంటారు. మన ఇండియాలో ఏంటంటే ఫేర్నెస్ పిచ్ ఎక్కువ. ఎవరన్నా ఏదన్నా చెప్పారు తెల్లగా అయిపోతామంటే అక్కడికి వెళ్ళిపోయి అది కొనేసుకొని ఫస్ట్ వాడేస్తారు, తర్వాత ఆలోచిస్తారు. సో ఇలాంటి క్రీమ్స్ లో చాలా స్టిరాయిడ్స్ ఉంటాయి, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. స్కిన్ థిన్ అయిపోవడం, తొందరగా ఇమ్యూనిటీ తగ్గిపోయి అన్ని ఇన్ఫెక్షన్స్ రావడం, ఇంకా వాడినంతసేపు కొంచెం కలర్ కనపడడం, వాడగానే విడ్రాల్ సిమ్టమ్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ఒక సిగరెట్ తాగి ఆపేసామనుకోండి, దాని నుంచి బయటపడడం ఎంత కష్టం. అలాగే ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ కి డిపెండెంట్ అయిపోతాం. సో వాడినన్ని రోజులు కొంచెం బాగా, అది కూడా సూడో వైట్నెస్, అది నిజమైన వైట్నెస్ కాదు, వాళ్ళ కలర్ కాదు, అది ఏదో డిఫరెంట్ కలర్ వస్తుంది. అది చాలా మందికి నచ్చుతుంది, అదేదో కలర్ వచ్చేసాం, ఐశ్వర్య రాయ్ కలర్ వచ్చేసాం అనుకుంటారు. దానివల్ల ఏమవుతుందంటే అన్ని రోజులు వాడతారు, తర్వాత ఆపగానే చాలా ప్రాబ్లం వస్తుంది. వాడేటప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యాక్నే లేని వాళ్ళకి పింపుల్స్ రావడము, లేడీస్ కి అయితే ఇక్కడ అంతా అన్వాంటెడ్ హెయిర్ వచ్చేస్తుంది ఆ స్టిరాయిడ్స్ వాడడం వల్ల. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మాకు తలనొప్పి ఏంటంటే వాటిని కట్ చేయడం చాలా కష్టం, స్టాప్ చేయించడం చాలా చాలా కష్టం. సో ఈ స్టిరాయిడ్ క్రీమ్స్ వాడకపోవడమే మంచిది. ఇదే కాదండి, ఫేర్నెస్ క్రీమే కాదు, ఏ మెడిసిన్ అయినా మీరు మెడికల్ షాప్లో అడిగి తీసుకోవద్దు. మన ఇండియన్స్లో అది చాలా కామన్ అయిపోయింది. తలనొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చినా ఫస్ట్ మెడికల్ షాప్ వాళ్ళని అడుగుతారు, అది తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వాడికేమో హీఈస్ నాట్ అ స్పెషల్ డాక్టర్, ఆయన ఎంబీబీఎస్ చేయలేదు. ఫార్మసీ చదివిన వాళ్ళు కూడా మెడికల్ షాప్లో కూర్చోవడం అనేది చాలా తక్కువ ఉన్నారు ఈ మధ్యకాలంలో. సో వాడికి తోచింది వాడు ఇస్తాడు, వాడు అంటే బిజినెస్ ఎందుకు పోగొట్టుకుంటారు. పేషెంట్ వచ్చారంటే ఏదో ఒకటి ఇచ్చి పంపిస్తారు, దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఎవరు, పేషెంటే ఫేస్ చేస్తారు, నష్టం అయ్యేది పేషెంట్కే. అలా డ్యామేజ్ చేసుకొని వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మీరు ఏ క్రీమ్ పెట్టినా ఫేస్లో, ఏ టాబ్లెట్ వేసుకున్నా నోట్లోకి, అది కొంచెం డాక్టర్ ప్రిస్క్రైబ్డ్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు, మాకు ట్రీట్ చేయడంలో కూడా ప్రాబ్లం ఉండదు. అయితే ఈ పిగ్మెంటేషన్ ఇలాంటి ప్రాబ్లం వస్తే డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలా, లేదంటే బయట రకరకాల బ్యూటీ క్లినిక్స్ అని పెట్టారు కదా, వాటికి వెళ్ళొచ్చా? యాక్చువల్లీ ఏ ప్రాబ్లం అయినా స్కిన్లో రిఫ్లెక్ట్ అయ్యేది స్కిన్ హెల్త్, మన ఓన్ హెల్త్ అనమాట. సో ఏ ప్రాబ్లం వచ్చినా, ఫేస్ మీద వచ్చినా లేకపోతే పింపుల్ వచ్చినా దానికి లోపల ఇంటర్నల్ ఇష్యూ ఉంటుంది. సో డాక్టర్ అన్న వాళ్ళే కరెక్ట్గా రూట్ ఆఫ్ ద ప్రాబ్లంలోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం మేకప్ వేసినట్టు ఇప్పుడు ఏ ఫేషియల్ అది చేయించుకున్నాం అనుకోండి, అప్పటికప్పుడు కొంచెం బాగానే ఉన్నట్టు అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం లోపల రూట్ అలాగే ఉందనుకోండి, అది అలాగే ఉండిపోతుంది. అందుకే డాక్టర్ దగ్గరికి వస్తే ఫస్ట్ మేము డయాగ్నోస్ చేస్తాం. అది మనం ఇప్పుడు అన్ని మాట్లాడుకున్నాం కదా, అది మంగు మచ్చలా, లేకపోతే పింపుల్స్ వల్ల వచ్చిన పిగ్మెంటేషనా, లేకపోతే లైకన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అంటాం, అంటే కొన్ని గ్రేయిష్ ప్యాచెస్ వస్తాయి ఫేస్ మీద. సో డయాగ్నోసిస్ ఇంపార్టెంట్. కరెక్ట్ రూట్కి వెళ్ళామనుకోండి మనం సొల్యూషన్ అనేది కంప్లీట్గా ఇవ్వగలం, పోనీ అట్లీస్ట్ చెప్పగలం ఇది ఇలా ఉంటుంది, ఇన్ని రోజులు ఉంటుంది, దీనికి ఇది చెయ్యాలి, చేస్తే తగ్గుతుంది, ఇలాంటివి చెప్పే అదే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో డర్మటాలజిస్ట్ ఈస్ ద రియల్ పర్సన్ యూ షుడ్ అప్రోచ్ ఫర్ ద పిగ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్. సో మీరు పార్లర్కి వెళ్ళండి, దేనికంటే మేకప్ వేయించుకోవడానికి, లేకపోతే థ్రెడ్డింగ్లు ఇలాంటివి చేయించుకోవడానికి. కానీ రియల్ స్కిన్ ఇష్యూ వచ్చింది అనుకోండి, పింపుల్ కానీ లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఆఫ్ ద ఫేస్ వచ్చింది అనుకోండి, డర్మటాలజిస్ట్నే అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే మీ సేఫ్టీ గురించి, మాకోసం అని కాదు, మీ సేఫ్టీ గురించి మీరు డర్మటాలజిస్ట్నే అప్రోచ్ అవ్వండి. ఎస్ మ్యామ్, ఎందుకు స్కిన్కి సంబంధించి ఏ ప్రాబ్లం అయినా వచ్చినప్పుడు అదంత ఈజీగా తగ్గదు? అది ఎందుకంటే ఇలాగే మనం చెప్పినవి అప్పటికప్పుడు వాడేసి ఆ తర్వాత వదిలేస్తారు. ఇప్పుడు సపోజ్ మీరు చెప్పినట్టు మంగు మచ్చలే ఉన్నాయి, దానికి లైఫ్ లాంగ్ సన్ స్క్రీన్ వాడాలి. సో ఆ మెలస్మా తగ్గేంత వరకు యూజ్ చేసేసి మళ్ళీ సన్ స్క్రీన్ మానేశారనుకోండి, అప్పుడేమవుతుంది, మళ్ళీ అది తిరగబడుతుంది. సో జీన్స్లో ఉన్నవి మనం లైఫ్ లాంగ్ మనం దానికి చేయాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు ఒక షుగర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు షుగర్ తినడం ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, మీరు షుగర్ మానేయడం ఎప్పుడు స్టాప్ చేస్తారంటే ఏం చెప్తాం, అది లైఫ్ లాంగ్ వాడాల్సినవి. సో స్కిన్ ఇష్యూస్ అన్ని కొన్ని జెనెటిక్స్ నుంచి స్టార్ట్ అవుతాయి, కొన్ని లైఫ్ స్టైల్ వల్ల స్టార్ట్ అవుతుంది. అందుకని మనం లైఫ్ లాంగ్ మెయింటెనెన్స్ అవసరం. సో కొన్ని చెప్తాం ఇలాగా ఫేస్ వాష్లు, సన్ స్క్రీన్లు, మాయిశ్చరైజర్స్, అవి వదలకుండా యూజ్ చేశారనుకోండి, ఇలా స్కిన్ డాక్టర్ కన్సల్టేషన్ అవసరం ఉండదు. సో అది ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే
ఇప్పుడు చాలా చాలా డాక్టర్స్ వచ్చారు, ఆ డాక్టర్ ఫేక్ ఇలా ఇలా చెప్తూ ఉన్నారు, ట్రీట్మెంట్ సరిగ్గా జరగలేదు ఇలా అని. నేను ఒక డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలన్నా, ఏదైనా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా అసలు ఏం చెక్ చేయాలి? అదే డిగ్రీ ఉండాలండి. మీరు అడగచ్చు, ఎంబీబీఎస్ డిగ్రీ ఉందా, మీకు ఎండి డిగ్రీ ఉందా, లేకపోతే డిఎన్బి కానీ డిప్లొమా డర్మటాలజీ అన్న ఉండాలన్నమాట. ఇంకా స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి. మనం ఏ ప్రొసీజర్ అయితే చేస్తున్నామో, లైక్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ లేకపోతే ఏదైనా డర్మటో సర్జరీ కానీ, దానికి స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఉండాలి వాళ్ళు. ఇంకోటి వాళ్ళు ఇలా కమర్షియల్గా ఈ ఆఫర్ ఆ ఆఫర్ అని పెట్టరు. రియల్ డర్మటాలజిస్ట్ అనుకోండి, మనం అడిగింది ఒకటైతే దాని కాకుండా ఇంకోటి 2-3 చెప్పేస్తారు. మీరు క్వాక్స్ దగ్గరికి వెళ్ళారనుకోండి, అంటే డర్మటాలజీ డిగ్రీ లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళారనుకోండి, మీరు అలాగే మెలాస్మా గురించి అడిగారు, మంగు మచ్చలు, మేడం మీకు హెయిర్ ఉంది ఇది చేయించుకుంటారా, మేడం మీరు లేజర్ హెయిర్ రిమూవల్ చేయించుకుంటారా, హెయిర్ మీద బాగాలేదు, అది స్పెసిఫిక్ గా ఉండాలి. ఇప్పుడు అడిగిన దానికి కరెక్ట్ గా వాళ్ళకి చెప్పేసి దానికి కరెక్ట్ పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వడము డర్మటాలజిస్ట్ వల్లే అవుతుంది అనమాట. ఇంకోటి అన్ని రకాల ఆఫర్స్ ఇస్తారు వాళ్ళు. ఇప్పుడు 999 అని, 499 అని, ఇంకోటి ఒక 10 తీసుకుంటే 2 ఫ్రీ అని, 2 తీసుకుంటే 3 ఫ్రీ అని, అలాంటి ఆఫర్స్ మన కరెక్ట్ ప్రొఫెషనల్స్ అయితే ఇవ్వరండి. ఇంకోటి పబ్లిసిటీ ఎక్కువ ఉండదు. ఇప్పుడు ఏ ఇన్ఫ్లుయెన్సర్ నో తెచ్చుకొని నాకు ఇవన్నీ ఇన్ని చేశాను, నేను ఈమె దగ్గర ఇవి చేయించుకున్నా కాబట్టి నా స్కిన్ సూపర్లేటివ్ అయిపోయింది, బాగా అవుతుంది ఎవరి స్కిన్ అయినా, కానీ సూపర్లేటివ్ గా హ్యాపీగా చాలా చాలా బాగా అయింది అని చెప్పడం మాత్రం అలా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఈ మధ్య చాలా చాలా క్వాక్స్ అయిపోయారు ప్రతి ఒక్కరు, అసలు డిగ్రీ లేకుండా. ఎస్పెషలీ స్కిన్ క్లినిక్స్ మీదనే ఎక్కువ ఉంది ఎఫెక్ట్. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. మీరు డాక్టర్ని అడగొచ్చు, డిగ్రీ అసలైతే డాక్టరే డిస్ప్లే చేయాలి. ఇప్పుడు మన చేంబర్లో మనకు వచ్చిన డిగ్రీస్ కానీ దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకొని కరెక్ట్ గా దాన్ని మనం డిస్ప్లే చేసామనుకోండి, పేషెంట్స్ కి కొంచెం ఇబ్బంది ఉన్నా అడగడానికి వాళ్ళు చూసేసుకుంటారు. డాక్టర్ క్రెడెన్షియల్స్ ఏంటి అవన్నీ చూసుకుంటారు అన్నమాట. చక్కగా చెప్పారు మ్యామ్. సో అయితే మరి పిగ్మెంటేషన్ వచ్చింది, పేషెంట్ వచ్చారు మీ దగ్గరికి, అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? ఫస్ట్ చెప్పాను కదా, డయాగ్నోసిస్ తర్వాత అది ఎపిడర్మిస్ లో ఉందా, అంటే పైన లేయర్ ఆఫ్ ద స్కిన్ లో ఉందా, డర్మిస్ లో ఉందా, లేకపోతే ఇంకా కింద ఉందా అనేది ఫస్ట్ డయాగ్నోస్ చేస్తాం. అవసరం ఉంటే బయోప్సీ చేస్తాం. మనకు అర్థం కాలేదనుకోండి ఏ లెవెల్లో ఉంది, అది చాలా రేర్లేండి. మనకి కొన్ని కండిషన్స్ లో బయోప్సీ అవసరం పడుతుంది. ముక్క పరీక్ష అంటాం కదా, అది తీసి స్కిన్ చూసి మనం ల్యాబ్ లో చూసి ఏది అనేది డయాగ్నోస్ చేస్తాం. దానికి కావాల్సినవన్నీ డిస్కస్ చేస్తాం పేషెంట్ తో. ఇప్పుడు మెలాస్మా లాంటిది అనుకోండి, మనం మామూలు క్రీమ్స్ తోనూ పోతుంది, లేకపోతే టాబ్లెట్స్ పెడతాం, లేకపోతే పీల్స్ లాంటివి చేస్తాం, మన మెడికల్ పీల్స్ ఉంటాయి. ఆర్ ఫోర్త్ థింగ్ లేజర్ చేస్తాం, క్యూస్విష్ రెండియాగ్ లేజర్ చేస్తాం. అది చేయడం వల్ల ఏంటంటే పిగ్మెంటేషన్ లోడ్ తగ్గుతుంది, పిగ్మెంట్ లోడ్ తగ్గుతుంది, తగ్గి కొంచెం ఫేస్ అనేది బ్రైట్ గా కనబడుతుంది. మెలాస్మా మచ్చలు, మంగు మచ్చలు కొంచెం ఫేస్ స్కిన్ లోకి కలిసిపోయినట్టు ఉంటుంది. దీంతో పాటు సన్ స్క్రీన్ ప్రిస్క్రైబ్ చేస్తాం, ఫేస్ వాష్ ప్రిస్క్రైబ్ చేస్తాం, అవన్నీ టాబ్లెట్స్ అవసరం ఉంటే టాబ్లెట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. అవి యూస్ చేసుకుంటూ వాళ్ళు మెలాస్మాని కంట్రోల్లో పెట్టుకుంటారు. ఓకే, లేజర్స్ మంచి ట్రీట్మెంటా, ఇంకా ఏమైనా ఉంటాయా మ్యామ్? పీల్స్ అలాంటివి కూడా? లేజర్స్ ఉన్నాయి, అన్ని రకాల చాలా రకాల లేజర్స్ ఉన్నాయి, ఒకటే కాదు. చెప్పాను కదా, ఎపిడర్మిస్ లో ఉంటే ఒక పిగ్మెంట్ ఒక లేజర్, మనకి పిగ్మెంట్ అనేది డర్మిస్ లో ఉంటే ఒక లేజర్, అలా వాడుతూ ఉంటాం అనమాట. అండ్ పైన ఎపిడర్మిస్ మీదే ఉంది ప్రాబ్లం అంతా అంటే పీల్ చేయొచ్చు. పీల్స్ ఏమో మనము 6 to 8 సెషన్స్ చేస్తాము. అవి యాక్నే తగ్గడానికి, యాక్నే మార్క్స్ తగ్గడానికి, పిగ్మెంటేషన్ తగ్గడానికి, వీటన్నిటికీ పనిచేస్తుంది. దీంతో పాటు యాంటీ ఏజింగ్ కూడా పనిచేస్తుంది. స్కిన్ టైట్ అవ్వడం, ఓపెన్ పోర్స్ తగ్గడం, గ్లో రావడం, అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో మనకి స్కిన్ లో చాలా, డర్మటాలజీలో చాలా చాలా ప్రొసీజర్స్ ఉన్నాయండి. మీకు ఏది అవసరమో అదే చేస్తాం. అంటే మనం అందరికీ అన్ని చెయ్యము. డిపెండ్స్ ఆన్ ద కండిషన్ అండ్ వాట్ దే ఆర్ ఇంట్రెస్టెడ్. ఇప్పుడు ఒక పేషెంట్ వస్తారు, వాళ్ళు పింపుల్ గురించి చెప్తారు అనుకుంటాం, వాళ్ళు అది వదిలేసి హెయిర్ గురించి అడుగుతారు. సో మనం అదే అడ్రస్ చేయాలి. మేడం మీకు పిగ్మెంటేషన్ ఉంది, అది నేను ట్రీట్ చేస్తా అనొద్దు. సో అది ఆల్ డిపెండ్స్ ఆన్ ద పేషెంట్, బికాస్ బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ ద బిహోల్డర్. సో వాళ్ళకి కాన్షియస్నెస్ లేనప్పుడు మనమే అలా ఎప్పుడు చేయరు. రియల్ డర్మటాలజిస్ట్ ఎప్పుడు కూడా మనము పాయింట్అవుట్ చేయడం మాత్రం జరగదు. కానీ ఏదైనా డేంజరస్ థింగ్ ఉందనుకోండి, లైక్ వైరల్ వాట్ ఉంది, స్ప్రెడ్ అవుతుంది, అప్పుడు మేమే పాయింట్అవుట్ చేసి చెప్తాం అన్నమాట. అది స్ప్రెడ్ అయిపోతుంది,
మీరు తీయించుకోవడం బెస్ట్ అనేది చెప్పి తీసేస్తాం అనమాట. ఓకే. సో అలా డిఫరెంట్ పిగ్మెంట్ డిఫరెంట్ కండిషన్స్కి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. చాలా అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి హైఫూ లాగా. హైఫూ ఏంటంటే లోవర్ ఫేస్ ఫ్యాట్ని ఈ పిగ్మెంట్ ఈ టైట్నెస్ కోసం చేస్తామన్నమాట. ఈ డబుల్ చిన్కి ఈ స్కిన్ టైట్నెస్కి పనిచేస్తుంది. సో అది అడ్వాన్స్డ్ ఫార్మ్ ఆఫ్ లేజర్ అనమాట. వి స్టార్ట్ విత్ క్యూస్విచ్ రెండియాగ్ అంటే లేజర్ టోనింగ్. అది జనరల్ స్కిన్కి పనిచేస్తుంది, ఎవరైనా చేయించుకోవచ్చు. 16 years అమ్మాయి నుంచి 60 year old లేడీ వరకు ఎవరైనా చేయించుకోవచ్చు. అలా ఒక్కొక్కరికి ఇప్పుడు స్కార్స్ ఉన్నాయి అనుకోండి, CO2 రీసర్ఫేసింగ్ కానీ MNRF మైక్రో నీడ్లింగ్ అవన్నీ చేస్తాం అనమాట. ఓకే, చక్కగా చెప్పారు మ్యామ్. అయితే ఎలాంటి ఏదైనా కొన్ని ఫుడ్స్ తీసుకోండి మీ స్కిన్ బాగుంటుంది, పిగ్మెంటేషన్ కొంచెం తగ్గుతుంది, కంట్రోల్లో వస్తుంది, అట్లా ఫుడ్స్ ఏమైనా ఉంటాయా? ఫుడ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్కిన్. లైక్ వైటమిన్ సి రిచ్ ఫుడ్స్, కొలాజిన్ బిల్డింగ్ ఫుడ్స్ అలాంటివి తీసుకుంటే యాంటీ ఏజింగ్ కింద పనిచేస్తుంది. అండ్ దే ఆల్సో యాక్ట్ యాజ్ ఓరల్ సన్ స్క్రీన్స్. సో వైటమిన్ సి యాక్ట్స్ యాజ్ ఓరల్ సన్ స్క్రీన్. సో ఫుడ్లో ఎక్కువ గ్రీన్స్, ఎక్కువ ఫ్రూట్స్, ఇంకా నట్స్ అండ్ వైటమిన్ ఈ ఉండే రిచ్ ఫుడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, మనము ఏమి చేయకుండా కూడా స్కిన్ అనేది మెయింటైన్ అయిపోతుంది. చక్కగా చెప్పారు. ఇప్పుడు వన్స్ ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకున్నాక మళ్ళీ పిగ్మెంటేషన్ అనేది రాకుండా ఉంటుందా? అది జనరల్ మెయింటెనెన్స్. ఫస్ట్ ABC ఆఫ్ స్కిన్ కేర్, బేసిక్స్ ఆఫ్ స్కిన్ కేర్ అనమాట. సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్ అండ్ ఫేస్ వాష్. ఫేస్కి ఎప్పుడు సోప్స్ పెట్టద్దు. సోప్లో ఉండే ఆల్కలీతో మన స్కిన్ ఏంటంటే తొందరగా ముదిరిపోతుంది. అందుకే మనకి pH బ్యాలెన్స్డ్ ఫేస్ వాషెస్ వాడాలి. ఏ స్కిన్కి అలాంటి ఫేస్ వాష్ ఇస్తామన్నమాట. ఇప్పుడు ఆయిలీ స్కిన్ అనుకోండి, కొంచెం ఆయిలీ స్కిన్కి యూజ్ అయ్యే సాల్సిలికో, గ్లైకోలికో ఇస్తామన్నమాట. ఇప్పుడు చాలా సెన్సిటివ్ స్కిన్స్ ఉంటాయి, వాళ్ళకి సెటైల్ ఆల్కహాల్ ఇలా చాలా మైల్డ్ ఫేస్ వాషెస్ ఇస్తాం. సో ఎవరికి కూడా సోప్ అనేది అడ్వైస్ చేయం. సెకండ్ థింగ్ మాయిశ్చరైజింగ్. మాయిశ్చరైజింగ్ చాలా ఇంపార్టెంట్. సో ఏజ్ ని బట్టి, ఏ టైప్ ఆఫ్ స్కిన్ ని బట్టి, ఏజింగ్ స్కిన్ దానికి డిఫరెంట్ ఫేస్ వాషెస్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి. సెరమైడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, రెటినాయిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఇలా చాలా మాయిశ్చరైజర్స్ ఉంటాయి. అండ్ సన్ స్క్రీన్ అయితే ఇండోర్స్ కూడా పెట్టాలి, నాట్ ఓన్లీ అవుట్డోర్స్, ఇండోర్స్ ఆల్సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అలా ఇది ABC ఆఫ్ స్కిన్ కేర్. ఇది చేశారనుకోండి, ఇలా డర్మటాలజిస్ట్ విజిట్స్ తగ్గిపోతాయి మీకు. ఇంట్లోనే మీరు మెయింటైన్ చేయగలరు. మంచి డైట్ తీసుకొని ఎక్సర్సైజ్, వర్కౌట్ అన్నీ చేశారనుకోండి, హ్యాపీగా ఉన్నారు, నిద్రపోయారు అంటే స్కిన్ అనేది ఆటోమేటిక్గా మెయింటైన్ అవుతుంది. ఎస్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. పిగ్మెంటేషన్ గురించి చాలా రకాల అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ వచ్చాయి. తగ్గదని భయపడాల్సిన అవసరం లేదు. మంచి డెర్మటాలజిస్ట్ని కలిసినట్లయితే దానికి ఖచ్చితమైన సొల్యూషన్ దొరుకుతుంది. సో ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు కాంటాక్ట్ చేయాలని కోరుకున్నాం. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. సిరీస్ కంటిన్యూ చేద్దాం మనం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.